2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. కుంభరాశి వారికి కనుక మనం చూసుకుంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అండ్ ఉగాది నుంచి చాలా చేంజెస్ చూస్తున్నామండి. ఈ ఇయర్లో కనుక మనం చూస్తే షష్టగ్రహ కూటమి తర్వాత కొన్ని చేంజెస్ చూసాము. అండ్ యుద్ధ వాతావరణం కూడా చూసాము. అండ్ దాంతోపాటు టెక్నాలజీ కూడా మార్పులు చేర్పులు చాలా జరుగుతూ ఉన్నాయి. అంటే సీజన్ కూడా వస్తుంది. జూన్ నుంచి డిసెంబర్ వరకు అసలు ఏ విధంగా ఉంటుంది కుంభరాశి వారికి అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో ఉమా గారు. హలో నాగరాజ్ గారు. కుంభరాశి వారికి కనుక మనం చూసుకుంటే అండి, ఎస్పెషల్లీ విమెన్కి జూన్ నుంచి డిసెంబర్ వరకు హెల్త్ విషయంలో ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. కుంభరాశి అనగానే ద ఒరిజినల్ 11th హౌస్ అండి. అంటే కాలపురుషుని యొక్క చక్రంలో ఇది 11వ స్థానము, 11వ భావము, 11వ రాశి. దీనికి ఆధిపత్యాన్ని వహించేటువంటి గ్రహము శనైశ్వరుడు శని. అయితే మేజర్గా ఏమిటి అంటే వీళ్ళకి ఆరోగ్య విషయంలో మనం మాట్లాడుతున్నాం కాబట్టి రాశిరీత్యా ఒక్కొక్క రాశికి ఏమేమి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నటువంటి క్రమంలో మొట్టమొదటిగా వీళ్ళు జాగ్రత్త పడాల్సింది ఏమిటి అని అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్, పిత్త దోషము. అవి ఏంటో మనం ఆ వరుస చూద్దాము. కానీ మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అండి. అల్సర్స్ కానీ, లేకపోతే కాన్స్టిపేషన్, డైజెస్టివ్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఈ లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ సమస్యలు, సైనస్ కానీ, ఊపిరికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, ప్రశాంతత లేకపోవడం. చూడండి, ఇక్కడ 6th లార్డ్ చంద్రుడు అవడం వల్ల ఈ 3 రకాల ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశములు చాలా ఎక్కువ ఉంటాయి. అయితే మనకు అర్థం అవ్వడం కోసం ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల్ని ఆస్ట్రాలజీ పరంగా 5గా విభజించి చూసినట్లయితే అందులో మొట్టమొదటిది దోషజ రోగం అని చెప్పబడిందండి. దోషజ రోగముల్లో ఏముంటాయి అంటే వాత, పిత్త, కఫ దోషములు ఉంటాయి. వాత దోషము అని అంటే నొప్పులు కానీ, కీళ్లవాతము, పక్షవాతము, వెన్నుపూసకు సంబంధించిన ఇబ్బందులు, జాయింట్ పెయిన్స్ కానీ, వీటికి సంబంధించినవన్నీ కూడా ఈ యొక్క వాత దోషంలోకి వస్తాయి. పిత్త దోషము అంటే ఎసిడిటీ కావచ్చు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కావచ్చు, కాన్స్టిపేషన్ కానీ, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ కానీ, ఆర్ లేదు అనుకుంటే అల్సర్లు కానీ, ఈ యొక్క జీర్ణ వ్యవస్థకి సంబంధించినవన్నీ కూడా పిత్త దోషంలోకి వస్తాయి. కఫ దోషము అంటే శ్లేష్మ రోగాదులు, లేకపోతే సైనస్ ప్రాబ్లమ్స్ కానీ, ఆస్తమా కానీ, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ఈ తదితర సమస్యలు, జలుబు, దగ్గు, ఇవన్నీ కూడా ఈ కఫ దోషంలోకి మనం పెడతాము. అయితే ముఖ్యంగా రెండవది ఏంటి అంటే ధాతుజ రోగములు. ధాతుజ రోగములు అంటే ఏమిటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు కానీ చెప్పొచ్చు. ఉదాహరణకి ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ మనం తీసుకుంటే కనుక దాని యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేటువంటిది డయాబెటీస్ అనేటువంటిది వస్తుంది. థైరాయిడ్ అనేటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల సంతానానికి ఇబ్బంది కలుగుతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఫెర్టిలిటీ లేదా పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి విమెన్కి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవి ధాతుజ రోగములని చెప్పచ్చు. నేటి తరము ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఇబ్బంది పడేటువంటిది ఈ ధాతుజ రోగముల విషయంలోనే. దీనికి ఆధిపత్యము శుక్రుడు వహిస్తూ ఉంటాడు. అయితే మూడవది మానసిక రోగము. ఇక్కడ రోగము అనేటువంటి పదం కన్నా మానసికంగా వాళ్ళు పడేటువంటి శ్రమ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో పర్సనల్ లైఫ్లో ఉండొచ్చు, లేకపోతే ఆర్థిక సమస్యల కారణంగా వగైరా ఏ కారణం చేతైనా సరే యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, ఓవర్ థింకింగ్ కానీ, నెగిటివ్ థింకింగ్ కానీ, లేకపోతే మానసిక క్షోభ, దుఃఖము అనేటువంటిది వెంటనే తరచూ వస్తూ ఉంటాయి. దీన్ని మానసిక శ్రమగా మనం చెప్పవచ్చు. దీనికి ఆధిపత్యం చంద్రుడు, రాహు, కేతువులు వహిస్తూ ఉంటారు. లేదా చంద్రశనుల యొక్క కాంబినేషన్, బుధుడు, శని యొక్క కాంబినేషన్ ఈ యొక్క మానసిక శ్రమకి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే నాలుగవది ఏమిటి అంటే ఆగంతుజ రోగము అని ఉంటుంది. ఆగంతుజ రోగము అని అంటే ఏమిటి అంటే మనం ఫిజికల్గా, మెంటల్గా ఫిట్గా ఉన్నప్పటికీ కూడా బయట నుంచి వచ్చేటువంటి ఏ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు కానీ, మనం చూస్తుంటే ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆ వాటర్ పడకపోవడం, ఆ ప్లేస్ పడకపోవడం, అక్కడ గాలి పడకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్యలు చాలామందికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ కరోనా వైరస్ కూడా బయట నుంచి వచ్చిన బ్యాక్టీరియా కాబట్టి. సో ఇలాంటి ఆరోగ్య సమస్యల వల్ల, అలాంటి యొక్క ఇబ్బంది వల్ల తన బాడీ అనేటువంటిది డ్యామేజ్ అవ్వడం, మెంటల్ హెల్త్ అనేటువంటి డ్యామేజ్ అవ్వడం చూస్తూ ఉంటాం. ఈ ఆగంతుజ రోగము, దీనికి ఆధిపత్యం రాహు, శని వహిస్తూ ఉంటారు. అయితే 5వది కర్మజ రోగం అని ఉంటుందండి. కర్మజ రోగము అని అంటే ఏంటి అంటే కాన్జెనిటల్గా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు అని చెప్పచ్చు. పుట్టడంతోనే కొంతమందికి కాళ్ళు, చేతులు కొద్దిగా అవయవ లోపం అనేటువంటిది రావడమో, మాటలు సరిగ్గా రాకపోవడమో,
ఐసైట్ అనేటువంటిది చిన్న వయసులోనే రావడమో, లేకపోతే డయాబెటీస్ అనేటువంటి చిన్న వయసులోనే రావడమో, సిహెచ్డి హార్ట్ ట్రబుల్ అనేటువంటి చిన్న వయసులోనే రావడం లాంటివి తదితరవ ఖచ్చితంగా మనం చూస్తూ ఉంటాం మన దగ్గరలో ఉండేటువంటి వాళ్ళకి. సో ఇవి కర్మజ రోగములు అని వ్యవహారంగా చెప్పబడతాయి. అయితే ఇవి కొంతమందికి మనం జాతకాల్లో బాల అరిష్టముల ద్వారా చూడొచ్చు, లేదా 8వ స్థానాన్ని బట్టి చూడొచ్చు, లగ్న బలం బట్టి మనం చూడొచ్చు, 12వ స్థానం బట్టి మనం చూడొచ్చు. అయితే ఈ కర్మజ రోగములు అయితే 5 అందరికీ ఉంటాయంటే కాదు. ఈ 5లో ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళకి ఏముంటాయి అనేటువంటి విషయంలో మనం ఒక అర్థవంతంగా అర్థం అవ్వడం కోసం ఏంటి అంటే ఈ 5 మనం చెప్పుకున్నాము. ఎలా సార్ కుంభరాశి వారికి మరి అంటే ఈ 5లో గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే హెల్త్ విషయంలో ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది, అండ్ జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంటుంది? అంటే ఈ 5లో 5 ఉంటాయని మాత్రం మీరు భ్రమపడద్దు, భయపడద్దు కుంభరాశి వాళ్ళు. ఈ 5లో మీకు వాత పిత్త కఫదోషములు దోష రోగం అనేటువంటి చెప్పేటువంటి దాంట్లో పిత్త దోషము కఫదోషము రెండూ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, చంద్రుడు 6th లార్డ్ అవ్వడం మూలన. అదేవిధంగా మానసిక శ్రమ, మానసిక రోగము అని మనం చెప్పుకున్నాము, మానసిక శ్రమ అనేటువంటిది ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా మెడిటేషన్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా ఓవర్ థింకింగ్ అనేటువంటిది లేకుండా కోపము తగ్గించుకోవడము, ఆ షార్ట్ టెంపర్ వల్ల వచ్చేటువంటి అలజడి తద్వారా వచ్చేటువంటి మానసిక ప్రశాంతత లేకపోవడము, ఇది కూడా వీళ్ళకి కనబడుతుంది. అయితే 8th లార్డ్ బుధుడు అవ్వడం మూలాన నరములకి సంబంధించి ఈఎన్టీ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యల విషయంలో కూడా వీళ్ళు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా మేజర్గా కుంభరాశి వాళ్ళకి ఇది బాగా గుర్తుపెట్టుకోండి, వెన్నుపూస, లోయర్ బ్యాక్ పెయిన్స్, అంటే విమెన్కి కావచ్చు మెన్కి కావచ్చు, లోయర్ బ్యాక్ పెయిన్స్ కానీ, స్లిప్ డిస్క్ కానీ, సయాటికా కానీ, స్పాండిలైటిస్ కానీ, కీళ్ళ నొప్పులు కానీ, అంటే చూడండి దోషజ రోగంలో మనం చెప్పినటువంటి వాత పిత్త కఫ దోషములు 3 కూడా టచ్ అయినటువంటి ఏకైక రాశి కుంభరాశి. అదేవిధంగా మానసిక శ్రమ అనేటువంటిది మానసిక రోగముగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ 2 విషయాల్లోనూ కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి, బాధ్యతగా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ జూన్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా వీళ్ళ ఫలితాలన్నీ చూస్తే కనుక వీళ్ళకి ఏలినాటి శని అనేటువంటిది ఆఖరి దశ, లాస్ట్ ఫేజ్ నడుస్తుందండి. సో వీళ్ళకి ఏంటి అంటే శని ఆఖరి దశలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మోకాళ్ళ దగ్గర నుంచి పాదాల వరకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల్ని సూచన చేస్తూ ఉంటారు. అంటే కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతము, ఎర్థరైటిస్, దోష రోగముల్లో ఉండేటువంటి వాత దోషము, పాదముల దగ్గర ఉండేటువంటి నరములు, సయాటికా ప్రాబ్లమ్స్, అంటే ఈ బుధుడికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా కుంభరాశి వాళ్ళు వ్యవహారం చేయాలి. ఆర్థిక సమస్యల వల్ల వచ్చేటువంటి మానసిక ఒత్తిడికి కూడా ఈ కుంభరాశి వాళ్ళు ఈ జూన్ నుంచి డిసెంబర్ లోపు పడతారు. కానీ అక్టోబర్ వరకు కూడా మీకు గురుబలము అనేటువంటిది చాలా బాగుండి ఆయన మిమ్మల్ని కాపాడుతూ ఉన్నారు అని చెప్పచ్చు. తరువాత దూరపు ప్రయాణాలు చేయడం వల్ల వచ్చేటువంటి బడలిక, అలసట వల్ల వచ్చేటువంటి స్వల్ప ఆరోగ్య భంగాన్ని కూడా జూన్ నుంచి డిసెంబర్ వరకు చూస్తారు. అయితే వీళ్ళకి గురుబలం చాలా బాగుంది, రాహు అంతగా యోగించడం లేదు, శని దోషాన్ని పట్టి ఉన్నారు. మేజర్గా మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు తగ్గాలి అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు ఆల్రెడీ ఫేస్ చేస్తూ ఉంటే కనుక బాగా గుర్తుపెట్టుకోండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకుని ప్రతి శనివారము శనికి తైలాభిషేకములు, నల్ల నువ్వుల నూనె, దూది, పత్తి, మేకు, ఉప్పు, నల్ల నువ్వులు, ఈ పదార్థములన్నీ కూడా స్వామి శనైశ్వరుడి దగ్గర వెళ్ళి అక్కడ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనే మంత్రాన్ని చెబుతూ ఈ పదార్థాలన్నీ కూడా అక్కడ పెట్టి నమస్కారం చేయండి. ప్రతి శనివారము నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేయడము, ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, మీ పర్సనల్ చార్ట్లో శని బలంగా లేకపోతే ఆయన్ని బలంగా మార్చడం కోసము, మీకు ఫేవరబుల్గా మార్చడం కోసము మీ పర్సనల్ చార్ట్ గమనించిన తర్వాత మయూరి ఇంద్రనీలము అని చెప్పబడేటువంటి జమ్ స్టోన్ ధరించడము, లేదా శనికి సంబంధించి ఆయన బలం పెరగడానికి, ఆయన దోషం తగ్గడానికి సుదర్శన యాగము, సుదర్శన హోమము చేయడం ద్వారా తప్పకుండా మీరు ఫేస్ చేసేటువంటి ఎలాంటి ఆరోగ్య సమస్య నుంచి అయినా శీఘ్రమే, అంటే ఇమీడియట్ రిజల్ట్స్తో మీరు బయటపడతారు. చాలామంది ఎలానంటే ఇప్పుడు ఎలాగో గోచార రీత్యా మీరు చెప్పినటువంటి మార్పులు చేర్పుల ప్రకారం కనుక మనం చూస్తే వాళ్ళకు ఉండేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయో ఒక క్లారిటీ ఉంది, అంటే ఫర్దర్గా ఏ విధంగా ఉండొచ్చు అనేటువంటి దాన్ని. బట్ అందరికీ ఆ విధంగానే ఉండాలి అనేటువంటి గ్యారంటీ అయితే లేదు. సో పర్సనల్ చాట్ని బట్టి త్రూ ప్రెడిక్షన్ వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త పడాలి అనుకున్నటువంటి వాళ్ళు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి సార్? తప్పకుండా అండి.
ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించేటువంటి అంశాలండి. అంటే కొంతమందికి నా ఎక్స్‌పీరియన్స్‌లో కానీ, నా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకి కానీ చూస్తే కనుక ఇప్పుడున్నటువంటి టీనేజర్స్ కానీ, యూత్ కానీ లేదనుకుంటే ఎవరైనా సరే మేజర్‌గా ఇబ్బంది పడేటువంటివి 2 సమస్యలండి. ఒకటి ధాతుజ రోగములు అండ్ ఇంకొకటి మానసిక రోగము. అంటే ఏంటి అంటే ఈ వర్క్ స్ట్రెస్ అనేటువంటి తట్టుకోలేకపోవడం వల్ల వచ్చేటువంటి టెన్షన్లు, యాంగ్జైటీ, డిప్రెషన్. తర్వాత చిన్న సిట్యుయేషన్ కూడా హ్యాండిల్ చేయలేకపోవడము. ఇంకోటి చెప్పాలి అంటే హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్. అది మెన్ ఆర్ ఉమెన్ అందరికీ కూడా. సో ఇది చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాను. సో దీనివల్ల ఏంటి అంటే అందరికీ కూడా ఒక బెస్ట్ రెమెడీ చెప్పాలనేటువంటి విషయంతో ఈ గోచారానికి సంబంధించినటువంటి స్టడీ మనం చేసి చెప్పడం జరుగుతుంది. అయితే మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ మీ లగ్న బలం బాగుంటే మీకు సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. లగ్నంలో గురుడు బాగుంటే ఆరోగ్యం ఉంటుంది. 6వ స్థానం పాడైతే ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒక పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఏ సమయంలో ఏ కారణం చేత ఎలా వస్తాయి, ఎప్పటి వరకు ఉంటాయి అనేటువంటి దాన్ని కూడా చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అంటే 6th హౌస్ని, 8th హౌస్ని, 12th హౌస్ని బేస్ చేసుకున్న తర్వాత ఆ గ్రహాల యొక్క కంజంక్షన్ని, కాంబినేషన్ని చూసిన తర్వాత తెలుస్తుంది. అయితే తప్పకుండా ఎవరైనా సరే ఇలాగా పర్సనల్ చార్ట్ చూపించుకోవాలనుకునేటువంటి వాళ్ళు మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకం చూసిన తర్వాత ఆరోగ్య సమస్యనే కాదు, ఎలాంటి ప్రాబ్లంతో అప్రోచ్ అయిన వాళ్ళకైనా సరే ఒక మంచి దారి మార్గము చూపించడము, ఆ ఉన్నటువంటి దోషానికి శాంతి పరిహారములు ఆచరింప చేయడము, ఆ మంత్రోపదేశం ఇచ్చి మంత్ర అనుష్ఠానం చేయించడము, దైవ మార్గంలో నడిపించి భగవద్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ముందుగానే జాగ్రత్త పడాలి అనుకున్నటువంటి వాళ్ళు త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా అప్రోచ్ అవ్వండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.